వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ స్వీటీ. అమ్మాయిలు అబ్బాయిలకు సరైన వయసులో వివాహం చేయడం వల్ల వారు ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితంలో అన్యోన్యంగా జీవిస్తారని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని పరిణయ ఫంక్షన్ హాల్లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా అవప ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్య వైశ్య వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్య వైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ అవప ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్య వైశ్య వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆర్య వైశ్య ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం అవప ఆధ్వర్యంలో ఆర్య వైశ్య వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. తమ వివాహం జరిగిన 53 సంవత్సరాలు పూర్తయినప్పటికీ తాము అన్యోన్యంగా నవ్వుతూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. అలాగే తన కుమారుడు, కోడలు కూడా అలాగే ఆనందంగా జీవిస్తున్నారని తెలియజేశారు. ఇలాంటి మంచి విషయాలను కాబోయే వధూవరులకు తెలియజేసేందుకు వీలుగా తమ వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సరైన వయసులో వివాహాలు చేయడం వల్ల వధూవరులు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని అన్యోన్యంగా జీవించేందుకు అవకాశం ఉంటుందని తెలియజేశారు. సాధారణంగా అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకు ఐక్యూ పవర్ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. వయస్సు పెరిగే కొద్దీ అమ్మాయిలలో ఆలోచనలు, కోరికలు పెరిగే అవకాశం ఉందని, వారి అభిరుచులకు తగ్గ వరుణ్ణి వెతకడం కష్టమయ్యే పరిస్థితి ఉంటుందని తెలియజేశారు. అలాగే కాకుండా సరైన వయసులో వివాహం చేయడం వల్ల వారు పరిస్థితులకు తగ్గట్టు ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించడానికి అలవాటు పడతారని తెలియజేశారు. ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలతో విడాకులు తీసుకునే సంఘటనలు తమ దృష్టికి వస్తున్నాయని, వాటిని చూస్తే చాలా బాధ కలుగుతుందని తెలియజేశారు. పనికిరాని విషయాల్లో పట్టింపులకు పోయి భార్యాభర్తలు విడాకులు తీసుకోవడం ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరిణామం అని ఆయన వివరించారు. ముఖ్యంగా అమ్మాయిలు వివాహం జరిగిన తర్వాత ప్రారంభంలో అత్తవారింటికి తగ్గట్టుగా సర్దుబాటు ధోరణితో వ్యవహరించడం వల్ల కాలక్రమేణా వారు ఆ కుటుంబానికి పెద్దల దురలవాట్లకు దూరంగా సాంప్రదాయబద్ధంగా జీవించడం అలవాటు చేసుకోవాలని, అలాంటప్పుడే వారి పిల్లలు కూడా మంచి అలవాట్లతో జీవిస్తారని తెలిశారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ తన తండ్రి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా అవప ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆర్య వైశ్య వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని తెలియజేశారు. ఆర్య వైశ్య వధూవరుల పరిచయ వేదిక వచ్చిన వారు ఒకరినొకరు అర్థం చేసుకుని వారి వివాహ జీవితం ఆనందమయం చేసుకోవాలని తెలియజేశారు. గతంలో దంపతులు పిల్లలను కనే విషయంలో నియంత్రణ ఉండేదని, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందుకు భిన్నంగా దంపతులు ఎక్కువ మంది పిల్లలను కనే విధంగా ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. జపాన్, యూరోప్ లాంటి దేశాలలో పెళ్లిళ్లు చేసుకోవడానికి ప్రోత్సాహకాలు అందించే పరిస్థితులు ఉన్నాయని వివరించారు. తాను తన తండ్రి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో ఆయన కలలను సహకారం చేస్తూ ముందుకు సాగుతున్నానని చెప్పారు. ఇందులో భాగంగానే తాను రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ అందిస్తున్నానని వివరించారు. తమ కుటుంబం మొదటి నుంచి ఆర్య వైశ్యులకు అండగా ఉంటుందని, ఒక మాటలో చెప్పాలంటే తన తండ్రి టీజీ వెంకటేష్ ఆర్య వైశ్య సామాజిక వర్గానికి వెన్నెముకగా నిలుస్తున్నారని తెలియజేశారు. తిరుపతిలోని సీతమ్మధార ట్రస్ట్ భూముల అన్యాక్రాంతంకు గురైతే వాటిని విడిపించేందుకు తన తండ్రి టీజీ వెంకటేష్ ఎంతో కృషి చేశారని చెప్పారు. ఆర్య వైశ్య వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను ఆయన అభినందించారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులను అవప ఆధ్వర్యంలో సన్మానించి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. అలాగే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దంపతులను ఈ సందర్భంగా సన్మానించారు. సక్సెస్ రేట్ ఇంకా ఇంప్రూవ్ కావాలనేది విష్ చేస్తున్న అవప ఆర్గనైజేషన్కి. ఐ థింక్ నేను ఎప్పుడు చెప్తుంటా, ఇట్లాంటి కార్యక్రమాలు, ఇట్లా ప్రోగ్రామ్స్ చేయాలంటే దీని వెనుకల చాలా కృషి ఉంటుందండి. అట్లీస్ట్ నాకు తెలిసి ఒక 1.5-2 months అన్నా కష్టపడి ఉంటారు. సో వాళ్ళ కమిటీ మెంబర్స్కి, వాళ్ళకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే ఈ మధ్య మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి చంద్రబాబు గారు కూడా చాలాసార్లు చెప్పారు. ఐ థాట్ దిస్ ఈజ్ అ గుడ్ అకేషన్ టు బ్రింగ్ టు యువర్ నాలెడ్జ్ ఆల్సో. అంతకుముందు 90sలో ఐ థింక్ 2000sలో స్టార్టింగ్లో పాపులేషన్ మేనేజ్మెంట్ అంటే తక్కువ ఉండాలా, పిల్లలు ఒక్కలే ఉండాలా అనేది ఉంది. ఇప్పుడు కాన్సెప్ట్ హ్యాస్ చేంజ్డ్ అనమాట. ఎంతమంది పిల్లలు ఉంటే
అంటే ఆ రాష్ట్రము ఆ దేశము బాగుపడేదానికి ఉంటుంది. సో మీరందరికీ నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అడ్వైజ్ ఏమంటే మ్యారేజ్ అయిన కపుల్స్ మినిమం ఒక ఇద్దరినో ముగ్గురునో నలుగురినో కనే లెక్క ప్లాన్ చేసుకోండి. దోస్ ఆర్ రియల్లీ అసెట్స్. ఇప్పుడు మీరు చూస్తే దేశాలు జపాన్ అనుకోండి, లేకపోతే యూరోప్లో ఉండే కంట్రీస్, దే ఆర్ రిక్వెస్టింగ్ బెగ్గింగ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ప్లేసెస్ అనమాట, అక్కడికి రావాలా పని చేయాలా అని చెప్పి. కొన్ని చోట్ల అయితే కంట్రీస్లో నేను చూశాను, మ్యారేజెస్ చేసుకుంటే వాళ్ళకి కొన్ని ఐ థింక్ యూరోస్లో లక్షలు కూడా ఇచ్చేదానికి కూడా ప్రోత్సాహం చేస్తున్నారు అనమాట. సో సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏమంటే ఒక్కరితో కాకుండా ఇద్దరో ముగ్గురో నలుగురినో ప్లాన్ చేసుకోమనేదే నా సైడ్ నుంచి. అండ్ దిస్ ఈజ్ అ రియల్ ఫ్యాక్ట్. దీస్ ఆర్ ఆల్ దే సర్వేస్ ఉన్నాయి దాని గురించి. 1.6 రేషియో నుంచి ఎంత ప్రాబ్లం ఉంది, అండ్ ఇఫ్ యూ ఇంప్రూవ్ మోర్ దెన్ 2% ఎట్లా నేషన్ ఎట్లా గ్రోత్ అయింది అనేది, దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ అనమాట. సో ఐ జస్ట్ థాట్ ఐ అడ్వైస్. అండ్ ఫాదర్ ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఎల్లప్పుడూ చేస్తున్న దానికే మేము కూడా ఐ థింక్ మీలో మీ ఫాదరు మీ పేరెంట్స్ ఏమున్నాయి పాజిటివ్ థింగ్స్ అనేది మీరు తీసుకొని అవి కూడా వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేస్తే దే విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ. సో ఎట్లయితే మా ఫాదర్ డ్రీమ్స్ అది కంటిన్యూ చేసే దాంట్లో నేను రాజకీయాల్లో రావడము, వాట్ ఎవర్ హిస్ డ్రీమ్స్ ఆర్ దేర్, ఐ ట్రై టు ఫుల్ఫిల్ వాట్ ఎవర్ బెస్ట్ ఈస్ పాసిబుల్. అట్లా ప్రతి ఒక్కరికి పేరెంట్స్కి బోత్ సైడ్స్ ఐ థింక్ ఐదర్ ద గర్ల్ సైడ్ ఆర్ ద బాయ్ సైడ్ అవి ఏమన్నా ఉన్నా ఫుల్ఫిల్ చేసుకుంటూ చేస్తే మీకు కూడా లైఫ్లో బాగుంటుంది. అండ్ అచీవ్ చేసేదానికి గోల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి యూ షుడ్ కీప్ దట్ ఇన్ మైండ్. అండ్ ఎల్లప్పుడూ వీఆర్ దేర్, మా టీజీవీ గ్రూప్ నుంచి మా నుంచి వీఆర్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్. రాష్ట్రంలో కూడా ఆర్యవైశ్యాస్కి వీఆర్ డూయింగ్ వాట్ ఎవర్ బెస్ట్. మా ఫాదర్ అయితే బ్యాక్ బోన్ తర ఎనీ ఆర్గనైజేషన్స్, ఇప్పుడు తిరుమలలో తీసుకుంటే ప్రొటెక్షన్ ఆఫ్ దట్ ల్యాండ్ ఆల్మోస్ట్ 80 సీతమ్మ వారి ట్రస్ట్ గురించి కానీ ఎప్పుడూ చెప్తుంటాను. సో ఈజ్ అ బ్యాక్ బోన్ ఫర్ ఆర్యవైశ్యాస్. ఆయన ఇన్స్పిరేషన్ వల్లనే మేము కూడా రాజకీయాల్లో రావడము మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. అండ్ 18 years, 20 years, 21 years, 23 years లోపల పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళు కూడా సుఖంగా జీవించేదానికి అవకాశాలు ఉంటాయి. లేట్ అయ్యే కొద్దీ కోరికలు ఎక్కువగా ఉంటాయి. దాంట్లో మాకు ఇమీడియట్గా ఇప్పుడు వచ్చేవంతా కేసులు డైవర్స్ కేసులు వస్తుంటాయి. పొలిటికల్గా మాకు రోజు పనుల కన్నా ఇవి ఎక్కువ న్యూసెన్స్ అయితే ఉన్నాయి. ఏమంటే అమ్మాయి సెల్ ఫోన్లో ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ అమ్మ నాయనతో అనేది ఒకటి పెద్ద కంప్లైంట్గా నాకు వస్తూ ఉంటుంది. మరి అబ్బాయిలు సెల్ ఫోన్లు దాబెట్టుకుంటుంటారు, మేము వాళ్ళు మాట్లాడచ్చు అనేది ఒకటి వస్తుంది. ఈ విధంగా ఈ చిల్లరవి పనికిరాని సబ్జెక్టుల మీద డైవర్స్లు అవుతున్నాయి. నిన్న కూడా ఒకటి ఇదే సబ్జెక్ట్ మీద డైవర్స్ కావటం మా దగ్గర రావటం, ఎంత చెప్పినా వినిపించుకోరు. ఇంకా ఒకటి పెద్ద కుటుంబం చాలా పెద్దగా చదివారు, కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి. మాకు దగ్గర తెలిసిన వాళ్ళు, అమ్మాయి పెద్ద ప్రొఫెషన్లో ఉంది, వచ్చిన కుమారుడు పుట్టాడు, అమెరికా నుంచి వాళ్ళు ఆఫీస్ వచ్చారు. అబ్బాయి మార్నింగ్ అంటే తెల్లవారు బాగా కరెంటు ఖర్చు ఎందుకు పెడతారు, లైట్లు ఎందుకు వేస్తావు అన్నాడు. అంతే, తెల్లవారు టైంలో ఎందుకు లైట్లు వేస్తావు, అది ఆఫ్ చేయొచ్చు కదా అని. మరి ఎప్పుడు నువ్వు ఫోన్ల మీద మాట్లాడుతుంటావు, కొద్దిగా ఇంటి పనులు పట్టించుకోవా అన్నాడు. ఈ రెండే సబ్జెక్టుల మీద డైవర్స్. ఇది జరుగుతున్న సత్యం, కళ్ళారా చూస్తుంటాం, చాలా బాధగా ఉంటుంది. ఏమంటే ఇప్పుడే మీరు ఇంత క్వశ్చన్ చేస్తున్నారు, రేపొద్దున ఇంకొన్ని సంవత్సరాలు అయితే నాకు తిండి కూడా పెట్టారా అనేది ఆ అమ్మాయి క్వశ్చన్లో మిగిలిపోయింది. ఇలాంటి అబ్బాయిలు అలా చేస్తున్నారు, అమ్మాయిలు అలాగే చేస్తున్నారు. సో మీరు కొద్దిగా తెలుసుకొని సహజీవనం ఎలా చేయాలి, ఎలా ముందుకు పోవాలి అనేది మీరు కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. మరి మా కోటలో ఒకటి చెప్పారు, మామగారిని చూసిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని నేను అర్థం చేసుకోగలిగాను. అలాగే పెద్దలు కూడా మీరు
మీ పిల్లల్ని పెంచేటప్పుడు మీరు బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్, పనికిరాని సబ్జెక్టులలో ఉన్నారంటే మీ పిల్లలు కూడా నేర్చుకునే దానికి అవకాశం ఉంటాయి. కొంత మిమ్మల్ని చూసి వాళ్ళు పెరుగుతూ ఉంటారు. ఇవన్నీ మీరు కూడా కొద్దిగా మంచి హ్యాబిట్స్తో, మంచి పద్ధతులతో పెద్దలు ఉన్నారంటే వాళ్ళ పిల్లలు కూడా పెళ్ళిళ్ళు జరిగేదానికి అవకాశం ఉంటుంది. నేను నా కోడల్ని చూసింది అక్కడ బెంగళూరులో ఉన్నప్పుడు. అటు చూసి అన్నీ వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగుంది అని అన్నీ చెప్పారు. నేను తమాషా చేస్తుంటే ఎప్పుడు ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు గురించే పెద్ద మనుషులను అంతా పిలిపించాను. ఈ జాతకం ఎవరికైనా ఇచ్చినామంటే నా కొడుకు పెళ్ళి నుంచి లండన్లో చదువుతున్నాడు, వచ్చేంతవరకు ఈ జాతకం ఎవరికి రాదు, ఈ అమ్మాయి మా కోడలు రిజర్వ్ చేసుకోవాలి. మళ్ళీ నా కొడుకు చెప్పాను, ఈ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోవాలరా. ఫస్ట్లో నన్ను ఇంపోజ్ చేస్తున్నాడు అనుకున్నాడు. మళ్ళీ తెలుసుకున్నాడు, 2-3 తెలుసుకున్నాడు సంబంధాలు. ఫస్ట్దే ఆ అమ్మాయిని వేరే అమ్మాయిని చూడుకుంటాను, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం జరిగింది. ఇంకా తమాషా చెప్పాలంటే మా నాయన 100 సంబంధాలు చూశాడు. ఏదో ఒప్పుకునేవాడు కాదంట. మా తాత వాళ్ళు చెప్పేవాళ్ళు, మా వాళ్ళు ఏదో ఒప్పుకునేవాడు కాదు, లేసి వచ్చేసేవాడు అని. మళ్ళీ మా అమ్మ మారాని మాదిగా ఉంటుంది, సెలెక్షన్ లాస్ట్లో చేశాడు. బట్ అన్ని సంబంధాలు మమ్మల్ని కూడా చూడమనేవాడు అనమాట. నీకే అంత త్వరగా ఒప్పుకుంటావు అని. మేము మా ఫాదర్ మదర్తో చెప్పేవాళ్ళం, నేను చూసింది మళ్ళీ మీరు చూసి ఒప్పుకున్న తర్వాత నాకు చెప్పండి, నేను తిరగలేను, నువ్వు తిరగలేను మా నాయన మాదిగా అని చెప్తుంది. సో ఇవంతా ఎందుకు చెప్తున్నా అంటే మీరు అందరూ కొద్దిగా అర్థం చేసుకోవాలి. మీరు చూడవలసిందంతా తెలుపు నలుపు కన్నా ముఖ్యం వాళ్ళ సంప్రదాయాలు, అబ్బాయి ఎర్నింగ్స్, అమ్మాయి వాళ్ళతో కలిసి జీవనం గడుపుతుందా, హ్యాపీగా ఉంటుందా, మళ్ళీ వచ్చిన తర్వాత ఆమె హ్యాపీగా ఉండదా అనేది ఇవి మీరు చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకునే ముందు ఎక్కువగా మీరు చెప్పేదేమంటే మీరు సంపాదన అనేది కూడా జీవితంలో ముఖ్యం. చూసుకొని ఇద్దరు సంపాదించే వాళ్ళు ఉంటే పర్వాలేదు, లేకపోతే ఒక్క సంపాదించేది అట్లయినా బాగుంటుంది. కొద్దిగా ఇంటికి అడ్జస్ట్ అయ్యే వాళ్ళుగా మీరు ఉండిపోతే బాగుంటుందని తెలియజేస్తూ, మరి నేను కూడా అమ్మాయిలకు హాస్టల్స్ ఇక్కడ కర్నూలులో 2 కట్టాం, మళ్ళీ హైదరాబాద్లో 1 కట్టాం అమ్మాయిలకు. ఎందుకంటే వాళ్ళకు సెక్యూర్డు, వాళ్ళకు చదువుకు, వాళ్ళకు లేకపోతే ఉద్యోగాలు చేస్తున్నా ఉండాలనే దాంట్లో. సో మీ అందరికి మరీ తెలియజేసేదేమంటే మీరు అల్టిమేట్గా కలకాలం హ్యాపీగా జీవించాలనేదే మా కోరిక. దేశ స్వాతంత్ర్యం కోసం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాట స్ఫూర్తి ఆదర్శప్రాయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 179వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశ ప్రథమ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 179వ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వహించిన శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేవా సమితి ప్రతినిధులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని నగరంలోని ఏ క్యాంప్లో ఉన్న ఆయన విగ్రహానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పూలమాలను వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేవా సమితి అధ్యక్షులు విజయమోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రతాపరెడ్డి, మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, కార్పొరేటర్ పద్మలతారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల అన్యాయాలపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాటం నేటి తరం యువతకు స్ఫూర్తిదాయకమని తెలియజేశారు. బ్రిటిష్ పాలకులపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విరోచిత పోరాటం చేశారని తెలిపారు. అలాంటి పోరాటం స్ఫూర్తి అందరికీ ఆదర్శప్రాయమని వెల్లడించారు. అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నుంచి ఆత్మ గౌరవంతో జీవించడం నేర్చుకోవాలని తెలియజేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆత్మ గౌరవాన్ని పెంపొందించుకోవడం అత్యంత ముఖ్యమైన విషయమని వెల్లడించారు. అలాగే జరుగుతున్న అన్యాయాలపై ప్రజలను ఏకం చేసే విధంగా ఆయన చూపించిన నాయకత్వ లక్షణాలు అందరికీ ఆదర్శప్రాయమని వెల్లడించారు. దేశం కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన త్యాగాలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని వెల్లడించారు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని వివరించారు. అలాంటి గొప్పవారి జీవితాలపై నేటి తరం విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని తెలిపారు. అలాగే కర్నూలు నగరంలోని పురావస్తు శాఖ మ్యూజియంను ఇటీవల సందర్శించారని, దానిని మరింత అభివృద్ధి చేసి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి గొప్ప వారి జీవిత విశేషాలను అక్కడ ప్రదర్శించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇక కర్నూలు నగరంలో అభివృద్ధి కార్యక్రమాలను ఎంతో వేగంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా నగరంలో కిడ్స్ వరల్డ్ నుంచి బుధవారపేటకు అనుబంధంగా బ్రిడ్జి నిర్మాణాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. అలాగే నగరంలోని రాజవిహార్ సర్కిల్లో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు వీలుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ముందుకు తీసుకువెళ్తున్నారని తెలియజేశారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం సుదీర్ఘకాలం అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఓర్వకల్లు ప్రాంతంలో వేల కోట్ల రూపాయలతో పరిశ్రమల ఏర్పాటు ప్రక్రియ వేగంగా జరుగుతుందని వెల్లడించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్న సమితి సభ్యులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత విశేషాలను తెలియజేస్తూ విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మనకి రివర్ వ్యూ కాలనీ నుంచి స్ట్రైట్గా పోయి అక్కడ కూడా కనెక్షన్ అనేది ఒకటి ప్లాన్ చేసాము. సో ఇదంతా ఏమంటే రాజ్విహార్ సెంటర్లో ట్రాఫిక్ తగ్గించేదానికి వీలైనంత వరకు ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయో అవన్నీ ప్రయత్నం చేస్తున్నాం. సో అక్కడ ఫ్లైఓవర్ అంటే ఇప్పటికి ఉండే పరిస్థితిలో ఖజానా అంతా ఖాళీ చేసిపోయినారు. 2019 నుంచి 24లో ఒక ఫ్లైఓవర్ అంటే కొన్ని వందల కోట్లు అవుతుంది. బట్ మన ప్రభుత్వమే కొనసాగిందనుకోండి, ఎన్డీఏ ప్రభుత్వం లైఫ్ లాంగ్, లేకపోతే వాట్ ఎవర్, కొంతమంది 15 ఏళ్ళు అంటారు, 20 ఏళ్ళు. సో అన్నీ మన డ్రీమ్స్లో ఉండేవన్నీ ఫుల్ఫిల్ చేయగలుగుతాం. సో మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా పైన ఉండాలి, అదే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. ఖచ్చితంగా స్టేబుల్ గవర్నమెంట్ అనేది ఉందనుకోండి, వీ కెన్ ఆల్వేస్ డూ లాట్ ఆఫ్ వండర్స్. వాడ నరసింహారెడ్డి గారిది వర్ధంతిది మనం పిల్లలు చాలామంది, నేను ఎప్పుడు చెప్తుంటా, వర్ధంతి కానీ జయంతి కానీ, మనము ఆ లీడర్స్, గొప్ప గొప్ప లీడర్స్ ఏం చేశారు, త్యాగం ఏం చేశారు, కంట్రీకి ఏం చేశారు, లేకపోతే వాళ్ళు ఉండే ఏరియాకి ఏం చేశారు అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉండే పిల్లలందరూ కూడా ఫాస్ట్ లివింగ్ ఇంటర్నెట్ ప్రపంచంలో ఉన్నారు కాబట్టి వీ షుడ్ ఆల్వేస్ అండర్స్టాండ్ ద హిస్టరీ అండ్ వాట్ దే హ్యావ్ సాక్రిఫైస్డ్ ఫర్ అస్ అనేది మనం తెలుసుకుంటే మనలో కూడా మార్పులు కానీ మనం కూడా తెలుసుకొని ఫ్యూచర్ మౌల్డ్ అయ్యేది, అంటే పిల్లలు ఎస్పెషలీ మౌల్డ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏమేం చేశారు ఇంపార్టెంట్ థింగ్స్ అని. కరేజ్ టు స్టాండ్ అగెయిన్స్ ఇన్జస్టిస్ అండి. ఎందుకు ఈ పాయింట్ అంటున్నా అంటే, ఆయన ముందుకు వచ్చి ఎవరికి అంటే ధైర్యంగా పోరాడి ప్రజలకు ముందు ఉండేవి కాబట్టి ఆ కరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ అది రాదు. సో దాని నుంచి మనము పాయింట్ నేర్చుకోవాల్సిండేది, కరేజ్గా ఉంటే ఎన్నో సాధించేదానికి ఉంటుంది కాబట్టి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్జస్టిస్కి హీ వాజ్ ఫైటింగ్ ఫర్ ఇన్జస్టిస్. ద వే మన మీద బ్రిటిష్ వాళ్ళు ఎట్లా మన మీద ఇది చేశారు, దానికి ఒక లీడర్షిప్ రోల్గా ఆయన ఉండి ఆయన స్ఫూర్తిలో చాలామంది ఐ థింక్ ఆయన వెనుక ఉండి పోరాడిన గొప్ప నాయకుడు కాబట్టి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన చుట్టూ స్టెప్ వెల్స్ అనేది జోరాపురంలోనే, ఇక్కడి నుంచి కింద పోతే జోరాపురంలో 3 స్టెప్ వెల్స్ ఉన్నాయి. అంటే అది హిస్టరీని పక్కన పడేశారు అనమాట. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. అది వచ్చిన తర్వాత మాట్లాడి హైదరాబాద్లో స్టెప్ వెల్ ఒకళ్ళు క్రియేట్ చేసిన వాళ్ళకి, సో ఫ్యూచర్లో అది కూడా ప్రమోట్ చేసే దాంట్లో వీఆర్ ప్లానింగ్. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. మీ బ్లెస్సింగ్స్, మీ ఆశీర్వాదం మా పైన ఎప్పుడు ఉండాలనేదిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి, పెద్దలకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నగరంలోని వ్యాపారులు ప్రస్తుతానికి తమ ట్రేడ్ లైసెన్స్ ఫీజులకు సంబంధించి గతంలో ఉన్న మాదిరే చెల్లించే విధంగా వెసులుబాటు కల్పించామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన సవేరా కలెక్షన్స్ వస్త్ర దుకాణాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలోని మించిన్ బజార్లో ఉన్న పెద్దమ్మవారిశాల సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన సవేరా కలెక్షన్స్ వస్త్ర దుకాణాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు, వస్త్ర దుకాణం నిర్వాహకుడు రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షోరూంలో జరిగిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షోరూంలో ఉన్న వివిధ రకాల వస్త్రాలను నిర్వాహకులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ గత 37 సంవత్సరాలుగా షోరూం నిర్వాహకుడు రంజిత్ కుమార్ వస్త్ర వ్యాపారంలో స్థిరంగా ఉంటూ రాణించడం అభినందనీయమని తెలియజేశారు. ఆయన కర్నూలుతో పాటు రాయలసీమ ప్రాంతంలో మరిన్ని బ్రాంచీలను ఏర్పాటు చేసి వ్యాపారాన్ని విస్తరింపచేయాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం కర్నూలు నగరంలో వ్యాపారులకు సంబంధించి ట్రేడ్ లైసెన్స్ ఫీజులను గతంలో ఉన్న మాదిరే చెల్లించేలా వెసులుబాటు కల్పించామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. వ్యాపారుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తారని వెల్లడించారు. అంటే డిస్కస్ చేసి సార్ట్ అవుట్ చేస్తాం. ఇప్పటికైతే మీరు కొత్త ఏవైతే రైజ్ చేశారో అవి పే చేసే పని లేదు, పాతవి ఏమున్నాయి అవే వస్తాయి. అది ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్. అక్కడ ఆన్లైన్లో కూడా రెక్టిఫికేషన్ ప్రాసెస్లో ఉంది. అలాగే సవేరా కదా, సవేరా సెలక్షన్ మన రంజిత్ కుమార్ గారిది కంగ్రాచులేషన్స్. 37 years నుంచి ఒక వ్యాపారం చేస్తూ ఒక సిస్టమేటిక్గా పర్ఫెక్ట్గా చేస్తున్నదానికి అన్ని ఏళ్ళ నుంచి అన్ని డికేడ్స్ నుంచి చేస్తున్నారంటే సో ఎథిక్స్, వాల్యూస్, సిస్టమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అన్ని ఏళ్ళు కొనసాగించేదానికి అవకాశం ఉంటుంది. అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇంకా మంచి మంచి షోరూమ్స్ ఆల్ ఓవర్ రాయలసీమ పెట్టాలనేది విష్ చేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఆయన సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారికి పలువురు ప్రముఖులతో పాటు వారి కుటుంబ అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారితో వారి నివాసం సందడిగా మారింది. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఆయన సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి వివాహ వార్షికోత్సవ సందర్భంగా వారికి వారి అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి పుష్పగుచ్చాలు అందజేసి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారితో ఆయన నివాసం సందడిగా మారింది. కర్నూలు నగరంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులతో పాటు టీజీవీ కుటుంబానికి సంబంధించిన అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. తమకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారిని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆప్యాయంగా పలకరిస్తూ వారికి ఆశీస్సులను అందజేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన వారు మాట్లాడుతూ దంపతులు ఇలాంటి వివాహ వార్షికోత్సవాలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఇప్పుడు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ నివాసంలో జరిగిన వారి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షల దృశ్యాలు మనం చూద్దాం. అయోధ్యను మించినది అనురాగపు సామ్రాజ్యం, అభిరాముని పుణ్యమిగా అవనిజకి సౌభాగ్యం. తమ విల్లే శోభిల్లే ఆనారిని నేనేలే, పతివ్రతలే ప్రణమిల్లే గుణసుందరివే. నీపైనే ప్రతి ధ్యాస నీతోనే
కరముల దరిదాటి స్వరమై పలువురు కొనియాడే కొలమానం. అందగాడు అందరివాడు, అందుబాటు బంధువు వీడు, రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు, పంచదార నవ్వుల వాడు, పాతికేళ్ల పండుగ వీడు, తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు, ఉక్కు పాలే గోదారై ఊపిరి గాలే గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. అందగాడు అందరివాడు, అందుబాటు బంధువు వీడు, రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు, పంచదార నవ్వుల వాడు, పాతికేళ్ల పండుగ వీడు, తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు, ఉక్కు పాలే గోదారై ఊపిరి గాలే గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి. నగరంలోని రావురి గార్డెన్స్ లో జరిగిన రవలి శశిధర్ల వివాహ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించారు. వధువేమో అలమేలు వరుడట శ్రీవారు, మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు, ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికెను చల్లని మాట శతమానం భవతి. ఇవి వాళ్ళ సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.